హాయ్ అండి, నేను మీ రజనీని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చి మీకు వాళ్ళు పైనాపిల్ రవ్వ కేసరి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్ షుగర్, 1 కప్ వాటర్, 1 కప్ పైనాపిల్ పీసెస్ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది, 1 కప్పు బొంబాయి రవ్వ, ఒక పావు కప్పు నెయ్యి, కుంకుమ పువ్వు. నేను ఫుడ్ కలర్ మంచిది కాదని దాని బదులు నేను కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకున్నాను. గార్నిష్ కోసం బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మరి దాని ప్రాసెస్ చూసేద్దామా? నేను ఫస్ట్ ప్యాన్ తీసుకుని ఒక పైనాపిల్ పీసెస్ వేసుకున్నాను. ప్యాన్లో ఏదైతే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామో 1 కప్పు పైనాపిల్ పీసెస్కి 1 కప్పు వాటర్ పోసి మనం క్యాప్ పెట్టేసుకుని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఉంచాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుని నెక్స్ట్ ఇంకో ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది హీట్ అయ్యాక మనం దగ్గరుండి బొంబాయి రవ్వ వేయించుకుంటూ ఉండాలన్నమాట. తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా వేయించుకుని పక్కకు పెట్టుకున్నాక నేను ఒక ప్యాన్ తీసుకుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకుని నేను బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నా కాబట్టి దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఒక 3 ఇలాచీ, ఏదైతే మనం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకుని ఉంచుకున్నామో అది వేసి బాగా మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ఏదైతే బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నామో దాన్ని ఒక్కసారి వేస్తే లమ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. నేను చూసారు కదా, నేను కొంచెం కొంచెం వేస్తున్నాను, ఒక్కసారి వేయకుండా. వేసేసాక మనం బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టే మనం చేసుకోవాలి, ఇది హైలో పెట్టకూడదు. బాగా తిప్పుకున్నాక దగ్గరికి అయిపోయాక అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కావాలన్న వాళ్ళు కుంకుమ పువ్వు బదులు ఫుడ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వు యూస్ చేశాను. చూసారు కదా, మనకి బాగా దగ్గరికంటే అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తిప్పుకుంటున్నాను అనమాట. తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేదాకా మనం తిప్పుకోవాలి. ఇది హార్డ్గా అయిపోయింది అనుకోవద్దు. షుగర్ మెల్ట్ అయ్యాక మనకి నార్మల్గా వచ్చేస్తుంది. షుగర్ వేసాక ఎమ్మటే పైనాపిల్ పీసెస్ ఏదైతే నేను ముందు బాయిల్ చేసి పెట్టుకున్నానో ఆ పైనాపిల్ పీసెస్ వేసుకుంటున్నాను. మనం ఆ పైనాపిల్ పీసెస్ అనేది మెత్తగా బాయిల్ చేసుకోకూడదు, ఒక 80% కుక్ అయితే చాలు. చూసారు కదా, మనకి షుగర్ అంతా కరిగిపోయాక లిక్విడ్గా అయిపోద్ది. తర్వాత దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో షుగర్ మెల్ట్ అయ్యాక లాస్ట్కి వేసుకుని తిప్పుకోవాలి. నేను ఇప్పుడు గార్నిష్ కోసం ఒక బౌల్లో నెయ్యి రాసి కింద డ్రై ఫ్రూట్స్ వేసాను. నేను బౌల్లో నెయ్యి రాసుకుని కింద జీడిపప్పు, బాదం పప్పు వేసి దాని లోపలికంటే ప్రెస్ చేస్తున్నాను. నేను తర్వాత ఆ బౌల్ని ఇట్లా తిప్పేస్తే ఆ డ్రై ఫ్రూట్స్ అనేది కూడా మనకు పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను జస్ట్ పైన గార్నిష్ కోసం మళ్ళీ కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేసాను. సో మన ఎమ్మి పైనాపిల్ రవ్వ కేసరి రెడీ.